బుచ్చిరెడ్డిపాలెం మండలం సాలు మహేశ్వరపురంలో భారతదేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం కావున హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని విశ్వగురుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర స్వయం సేవా సంఘ్ 1925లో ప్రారంభించబడింది. ఆర్ఎస్ఎస్ ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో మన విజయం గాథలను గుర్తు చేసుకుందాం. హిందూ సమాజం పట్ల గౌరవభావం, ఏకాత్మత భావన, స్వధర్మం పట్ల అంకితభావం వంటి వాటిని వికసింపచేసేందుకు మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రామాయణ మహేశ్వర స్వామి పాల్గొన్నారు. ఇప్పుడు వైద్య గీత ఉంటుంది, ఎవరు పాడదు. తర్వాత మన ప్రధాన వక్త శేషు గారు మాట్లాడతారు. ఈయనంతవాహిని ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదా, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం, ఇవ్వడమేలే మన అవి వినడానికి వెళ్ళే వాళ్ళు. సాయంకాలం మంది అంటే గూట్లో దీపము నోట్లో ముద్ద అని తిన్న తర్వాత వెళ్ళి గుళ్ళో కూర్చుని సత్సంగం విని వెళ్ళి పడుకునే పరిస్థితి. ఇప్పుడు మనకి సీరియల్స్ వచ్చాయి, చక్కగా రకరకాల సీరియల్స్. దాంట్లో ఒక స్త్రీమూర్తికి ముగ్గురిని నలుగురిని భర్తలుగా చూపిస్తారు. మన సంస్కృతిలో అది ఉందా? మన సంస్కృతిని దెబ్బతీస్తున్నారా లేదా ఈ విధంగా? మరి మనం ఆ సీరియల్స్ చూడొచ్చా? ఈ రోజు నుంచి మానేద్దాం ఆ సీరియల్స్ చూడటం. నమ్మొచ్చంటారా? నమ్ముదాం. ఎందుకంటే మనము చాలా బలవంతులు. మానసికంగా, శారీరకంగా మగవాళ్ళు బలంగా ఉండొచ్చు, స్త్రీ శారీరకంగా కూడా బలంగా ఉంటుంది, మానసికంగా కూడా బలంగా ఉంటుంది. పురుషుడు ఆయన యొక్క ఇది జరగాలి అని అంటే స్త్రీ యొక్క వెనక నుంచి స్త్రీ యొక్క సపోర్ట్ ఉండాల్సిందే. కృష్ణ భగవానుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు నరకాసురుని ఎవరు చంపారు? సత్యభామ. మరి మనం అంత బలవంతులం కదా. పురాణ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో ఇప్పుడు మన హిందూ ధర్మాన్ని శివాజీ మహారాజ్ తెలుసా మీకు? శివాజీ మహారాజ్ తెలుసా మీకు? వినున్నారా? ఎప్పుడైనా పేరు విన్నారా? శివాజీ మహారాజ్ నిర్మాణం కావడానికి వాళ్ళ తల్లి జిజామాత సంకల్పమే శివాజీ మహారాజ్ అలా ఉట్టిపడ్డాడు. ఆయన తెలియదు ముందు నేను ఇలా ఉండాలి, నేను ఇలా చేయాలి. ఆ తల్లి చెప్పుకుంటూ వచ్చింది, హిందూ ధర్మ రక్షణ కోసం నువ్వు ఇలా పాటుపడాలి, నువ్వు ఇలా చేయాలి, నా బిడ్డడు ఇలా ఉండాలి, నాకు భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డ ఇలా ఉండాలని ఆ ఊహించుకుని ఆ బిడ్డని కానీ ఆ బిడ్డని ఆ బాటలో నడిపి శివాజీ మహారాజ్ హిందూ ధర్మం కోసం ప్రతినిత్యం పాటుపడ్డాడు. నిన్నగాక మనం ఆ చావా ఆయన కుమారుడి సినిమా కూడా చూస్తున్నాము, చావా సినిమా. అంటే మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం మాతృమూర్తులు చాలా కష్టపడ్డారు. ఝాన్సీ రాణి వినున్నామా? ఝాన్సీ రాణి మాట వినున్నామా? ఆమె అతి చిన్న వయసులోనే చనిపోయారు. 24 సంవత్సరాలు ఆవిడ చనిపోయే నాటికి. ఆమె బ్రిటిష్ వాళ్ళని ఎదిరించింది. ఆమెకి గుర్రం స్వారీ నేర్చుకునింది, అలాగే కత్తి తిప్పడం నేర్చుకుంది. అన్నీ నేర్చుకుని యుద్ధంలో ఆమెను చూస్తేనే బ్రిటిష్ వాళ్ళు భయపడే వాళ్ళు అనమాట. వాళ్ళు 500 మంది సైనికులు ఉన్నారంటే ఝాన్సీ రాణి మీద యుద్ధానికి వెళ్తున్నామంటే ఇంకా కొంతమందిని పిలుచుకునేవాళ్ళు. ఆమెతో యుద్ధం చేయాలన్నా కూడా, ఆమెను చూడాలన్నా కూడా వాళ్ళకి ధైర్యం సరిపోయేది కాదనమాట. అంత వీర వనిత. ఆమె ఒక మాట చెప్పింది, నన్ను ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు
నాకు ఏదైనా జరిగితే నా శరీరాన్ని తాకడానికి కూడా బ్రిటిష్ వాళ్ళు అర్హులు కాదు అని చెప్పి మనము నిజంగానే మన సంస్కృతిలో మగవాడు మనం తాకడానికి కూడా మనకి పర్మిషన్ లేదు ఒక విధంగా చెప్పుకోవాలంటే. ఇప్పుడు ప్రస్తుతం మన కుటుంబాల్లో మన బిడ్డలు ఎలా ఉన్నారో గమనించుకోలేని స్థితిలో మనం వెళ్ళిపోతున్నాం. చెప్పాను కదా ఇందాక, మనం సీరియల్లో పడిపోతున్నాం, మనం బిజీ అయిపోయాము, మన సమయం కేటాయించుకోలేకపోతున్నాము, గుడికి వెళ్ళి కాసేపు కూర్చోలేకపోతున్నాము, నలుగురం కూర్చొని ఏదైనా సత్సంగం చెప్పుకోలేని స్థితిలో వెళ్ళిపోతున్నాము. అప్పుడు 24 గంటల సమయం, ఇప్పుడు 24 గంటల సమయం. కానీ మనకి ఎందుకు ఉండడం లేదు? మన ఆలోచన విధానం మారిపోయింది. మనం సీరియల్ ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ పల్లెల్లో సీరియల్స్ అయితే చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సాయంకాలం వేసరికి వాటికి వెళ్ళిపోతున్నాం. మన బిడ్డ ఆడబిడ్డ ఏం చేస్తుంది మరి ఇప్పుడు ఈ మధ్య నేను నిన్నగాక అలాగే కుటుంబ విలువలు ఎలా ఉంటాయి అని అంటే భారతదేశం పోయి చూసిరాంట్రా కుటుంబ విలువలు ఎలా ఉంటాయో తెలుస్తాయని చెప్పుకుంటాం. తెలుగు భాషలో మనం ఏం చేస్తాం? చక్కగా ముగ్గులు పెట్టుకుంటామా? ఇప్పుడు ఒకప్పుడు ముగ్గులు పెడుతున్నామంటే పిండి ముగ్గులు పెట్టేవాళ్ళు, అవునా? పిండి ముగ్గులు ఎందుకు పెట్టేవాళ్ళు? జీవరాశులకు ఆహారం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? రాతి ముగ్గులు. సరే రాతి ముగ్గులు అయినా సార్ రంగులు, దానికి మళ్ళా నా దగ్గర 10 రంగులు ఉంటే పక్కింట్లో 11 రంగు ఉంటుంది. అన్ని రంగులు పెట్టి మనము భూమాతని పాడు చేయడం మనకి ఎంతవరకు సమంజసం? మనకు అసలు ఆ హక్కు ఉందా? అమ్మని మనం పాడు చేయొచ్చా? సరే, ఇంకా రేపు మాపో జనవరి 1వ తేదీ ఉంది. మనందరం చక్కగా లేసి నిద్రలేసి మధ్యరాత్రుల్లోనే ఇప్పుడు కేకులు కటింగ్లు. మనకు అసలు మధ్యరాత్రుల్లో ఏ కార్యక్రమం చెయ్యం. ఆఖరికి 12 గంటలు దాటిందంటే 11:30 దాటిందంటే భోజనం చేయడానికి అరే దెయ్యాలు తినే టైంలో తినడాలు, అదేంటి క్యాండిల్ కొవ్వొత్తులు వెలిగించడాలు, ఆర్పడాలు. మనకి వెలిగించడం తెలుసు కానీ ఆర్పడమే తెలియదు. అలాంటి సంస్కృతిలో ఉన్న మనము మరి ఇప్పుడు పల్లెటూరులో కూడా వస్తూ ఉంది ఆ సంస్కృతి. ఒకప్పుడు అది లేదు. నాకు చిన్నప్పుడు కూడా మా ఊర్లో జనవరి 1వ తారీఖు కాదు, ఇప్పుడు చూస్తే జనవరి 1వ తారీఖు పొద్దున్న తలస్నానాలు ఇవన్నీ పిచ్చిపోవాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నాము. మనకు ఆ పరిస్థితి ఉందంటారా? మనం అలా చేయొచ్చు అంటారా? ఈ సంవత్సరం మానేద్దామా? రంగులు కూడా మానేద్దామా? ఇంటి ముందు పిండి ముగ్గులు పెడదామా? ఇంటి ముందు పెడదామా వద్దా? ఇక్కడ చెప్పాలంటే భారతదేశంలో ఇందాక నేను మీకు చెప్పాను, సీతామాత లేకపోతే శ్రీరామచంద్రుడి నిర్మాణం జరగదు, అవునా కాదా? శ్రీరామచంద్రుడికి చెప్పాలని అంటే సీతా సమేత శ్రీరాముడు వచ్చారు, పార్వతీ పరమేశ్వరులు వచ్చారు. అంటే భారతదేశంలో స్త్రీమూర్తికి అంత ప్రాధాన్యత ఉంది అన్నమాట. ఎక్కడా కూడా కుటుంబ వ్యవస్థ లేదు, ఇంకెక్కడా కూడా. మనల్ని చూసి నేర్చుకుంటున్నారు ప్రపంచ దేశాలు. ఇంకా ఇప్పుడు మనం ఎలా అయిపోయామంటే చెప్పాను కదా, పాశ్చాత్య పోకడ. ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం, ఎన్ని యుగాలైన గాని మహనిది ఈ గుణం, ఎన్ని యుగాలైన గాని మారనిది ఈ గుణం, ఎంతైనా మనమంతా తీర్చాలి రుణం, ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగై హిందుత్వం. కాలికి గాయం అయితే కంట నీరు రాదదా, కలఘోసిన మనసులన్నీ కష్టం కరిగించవా, కలసి బ్రతకడం మన ధర్మం మర్మం, హరివిల్లుకు పురుడోసినప్పుడే ఈ పూలవనం, వేషభాష భూషణాలు వేరు వేరు పంతాలు, వేషభాష భూషణాలు వేరు వేరు పంతాలు, మన జనని భరతమాత మందిరాల తోరణాలు, ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగై హిందుత్వం.
హిందుత్వం ఉడుతకున్నతి అంటే ఉన్నదంత ఇవ్వడం, తనదేది కాంటూ సర్వం అర్పించడం. సమర్పణములే మన జీవిత సూత్రం, సమిధలైతే వ్యాపించు సుగంధం. మానవ కళ్యాణం కై మునుల ఓలె బ్రతుకుదాం, మానవ కళ్యాణము కై మునుల ఓలె బ్రతుకుదాం. ఆజీవన పర్యంతం అమ్మను పూజించుదాం, ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగని హిందుత్వం. హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. హిందుత్వం. ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం ఖండ సాల్మన్పురం గ్రామంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా జరపడం జరుగుతూ ఉంది. విశేషంగా మన భారతీయ సంస్కృతి ఆచారాలు దేశ సంరక్షణ ప్రధాన ధ్యేయంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పాటు చేసిన ఈ మహత్తరమైన కార్యక్రమంలో మహిళలు పురుషులు విశేషంగా పాల్గొని సనాతన ధర్మానికి వారధిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేస్తున్నటువంటి సేవల్ని, వాటి విశేషాలని, మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న వివరాలని చక్కగా పుట్ట శేషు గారు, అదేవిధంగా కృష్ణవేణి గారు లాయరు ప్రముఖ, అదేవిధంగా డాక్టర్ సింధూరా గారు, ఇలా ఈ ఖండకి సంబంధించినటువంటి ప్రధాన పదాధికారులంతా కూడా ఇక్కడ చక్కగా కార్యక్రమాలను ఏర్పాటు చేసి సనాతన హిందూ ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని ప్రదర్శన చేయడం జరిగింది. భారత్ మాతాకి జై.